అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర ఒక పోలీస్ అధికారికి వార్నింగ్ ఇచ్చేది గుర్తుందా? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, రోజులన్నీ ఒకేలా ఉండవు అని చెప్పేసి అని. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే ఆయన పేరు మధుసూదన్ రావు కాదంట, సుధాకర్ రావు గారు. నాకు ఈరోజు తెలిసింది, ఇప్పుడు పేపర్ చూస్తే నాకు అర్థమైందన్నమాట. అప్పుడు అర్థమైంది, ఈ ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడతాడో. కనీసం నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, ఆ పోలీస్ అధికారికి నేమ్ ప్లేట్ ఉంటుంది కదా, చదువుకొని తాగలాడితే మనకు తెలుస్తుంది కదా సుధాకర్ రావు గారా లేదంటే మధుసూదన్ రావు గారా అనేది. ఆ ఏం ఉండదన్నమాట. ఇంటి దగ్గర ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు, దాన్ని బట్టేస్తాడు. బట్టేసి ఏదైతే డైలాగులు చెప్పాలనుకుంటున్నాడో అయ్యే డైలాగులు అక్కడ ఎవరున్నా సరే, ఆ మనిషి ఎవరైనా సరే, ఆ అధికారి ఎవరైనా సరే, మరి ఇంటికాడ రెడీ అయిపోయాడు కదా, స్క్రిప్టు ఆల్రెడీ చదివేసి ప్రిపేర్ అయిపోయాడు. అక్కడ మధుసూదన్ రావు గారు ఉన్నా అదే డైలాగ్ కొడతారో, సుధాకర్ రావు గారు ఉన్నా అదే డైలాగ్ కొడతాడో, లేదంటే ఇంకొక పేరున్న వ్యక్తి ఎవరైనా అక్కడ ఉన్నా సరే నోటంటే వచ్చేది అది ఒక్కటే పేరు మార్చితే డైలాగ్ మర్చిపోతాడు. అలాంటి వ్యక్తి నిట్టిచ్చితనం తగలెట్టాల. కానీ ఆవేశంలో మాట్లాడమే తప్పితే ఆలోచన విధానాలు ఏమి ఉండవు. అసెంబ్లీలో ఏళ్ళలేం మనము. పైగా పెద్ద పెద్ద ట్వీట్లు. చంద్రబాబు నాయుడు గారంటే 50 రోజుల పరిపాలనకే భయపడిపోతున్నారంట. ఈ పోటీగాడికి మైక్ ఇస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడిపోతున్నాడు. ఒక ట్వీట్ వేసాడు అప్పుడే. ఏది నీకు మైక్ ఇస్తే ప్రభుత్వం భయపడిపోద్దా? నువ్వు అడిగే ప్రశ్నలకి తెలుగులో 4 ముక్కలు మాట్లాడలేవు సరిగా, పేపర్ ముక్కలు ఏదో 4 ముక్కలు మాట్లాడలేవు నువ్వు. ఆ కీజు గొంతు వేసుకొని పెద్ద పెద్దగా వెళ్ళడం తప్పితే సబ్జెక్ట్ పరంగా 4 ముక్కలు పేపర్ ముక్క చూడకుండా నువ్వు మాట్లాడగలవా అసెంబ్లీలో? నువ్వు వెళ్ళు, ఇవాళ వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళి నిన్న గవర్నర్ ప్రసంగం పైన ఇవాళ చర్చ ఉంటుంది, ఇవాళ మాట్లాడతారు. నీకేదైనా అభ్యంతరాలు ఉన్నా నువ్వు చెప్పాలనుకున్న ఏదైనా చెప్పాలనుకుంటున్నా కానీ ఒకసారి వెళ్ళి మాట్లాడు. ఏం చెప్తాం మేము కూడా చూస్తాం కదా. అవన్నీ ఏళ్ళలేం మనం. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే గత ప్రభుత్వంలో మనం ఎంత తినేసాము, ఎంత రాష్ట్రాన్ని ఎంత నాశనం చేసాము అన్నీ బయట పెడతారు. దాని నుంచి తప్పించుకోవాలి. అందుకని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోవాలి. ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలి. ఏ రోజు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ ఒక్కసారైనా కానీ ఢిల్లీ వెళ్ళి ధర్నా సంగతి పక్కన పెట్టే. నువ్వు ధర్నాలో గిర్నాలో చేస్తా అని చెప్పి మేము ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు, చెయ్యం కూడా, ఇప్పుడు కూడా చెయ్యం. అవన్నీ పక్కన పెట్టేసి ధర్నా సంగతి పక్కన పెడితే ఏ రోజైనా నోరు తీసి అడిగావా? మా రాష్ట్రానికి నిధులు కావాలనో, రాష్ట్ర సమస్యలు ఇవ్వను, పోలవరానికి నిధులు ఇవ్వండను, లేదంటే అమరావతికి నిధులు ఇవ్వండను ఏ రోజైనా అడిగావా? వెళ్ళడం కాలు మొక్కు వచ్చాడు అంతేనా? అంతకుముందు మనం చేసింది సచ్చింది ఏం లేదు. మళ్ళీ ట్విట్టర్లో పెద్ద పెద్ద ట్వీట్లు. ఈ పోటుగాడికి మైక్ ఇస్తానంటే ప్రభుత్వం భయపడిపోద్దంట, అందుకే మైక్ ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి మాట్లాడుతున్నారు. మమ్మల్ని అడ్డుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. సిగ్గుపడే, నీకు భయపడ్డారంటే అది పెద్ద కామెడీ మాట. నేను ముందే చెప్పా, నువ్వు సాధారణ ఎమ్మెల్యేవి, పులివెందుల ఎమ్మెల్యేవి అంతే. నువ్వు ప్రతిపక్ష నేతనో ఇంకోటనో మేమే అనుకోవట్లే, మేమే ఎక్స్పెక్ట్ చేయట్లా. నీ అంతా నువ్వు పెద్దగా ఊహించేసుకో. మాకు నీకు వచ్చి నీ బొక్క 11 సీట్లు. ఆ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఊగిపోయి పేర్లు మార్చేసి ఆవేశంతో అక్కడ ఎవరున్నా కానీ ఆ స్క్రిప్ట్ చదివేసుకుని వెళ్ళిపోయి అదే స్క్రిప్ట్ చదివేయడం కాదు అక్కడ. అర్థమైందా? అసెంబ్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో, మంత్రులు ఏం మాట్లాడతారో, బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏంటి, వాటిపైన చర్చ జరుగుతుంది. ఒకవేళ మాట్లాడాలనుకుంటే నీకు కూడా అవకాశం ఉంటుంది. వెళ్ళి కాకిలాగా అరిచేయడం కదా అక్కడికి వెళ్ళి. నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా అడ్డు తగులుకునివే కాకిలాగా అరిచేయడం, బయటకు వచ్చాడు. ఒక 5 నిమిషాలు యాక్టింగ్ చేశాడు అక్కడ. 5 నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు, వాకౌట్ చేస్తున్నానని చెప్పేసి. ఉండలేడు అసెంబ్లీలో, ఉండలేడు. ఆ చివరి రోజుల్లో కూర్చోలేడు. సిగ్గు నామోసి. ఎందుకంటే గతంలో 20 పోయాడు కదా, నాకు 151 స్థానాలు వచ్చేసినాయి. అది కాకుండా సపరేట్గా ఇంకో 4 తీసేసుకున్నాను. మేము అత్యంత బలంగా ఉన్నామని చెప్పేసి మా ఇంటికి పేకలేదు, ఏకలు పేకలేరు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇవాళ 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు. ఒక మూల కూర్చోవాలి నామోసి, సిగ్గేసి అసెంబ్లీలో కూర్చోలేకపోతున్నాడు. ఎందుకు? వాకౌట్ చేయడం దేనికి? సిగ్గు అనిపించట్లేదా? ఇంకో 10 నిమిషాలు 15 నిమిషాలు అలాగే కాకిలా గరిసేవనుకో, సిరాకు వచ్చి వాళ్ళే సస్పెండ్ చేద్దరు నిన్ను, వాళ్ళే బయటికి గంటేద్దరు మార్షల్ చేత. చెప్పుకోవడానికన్నా ఉండేది. అవునా? 10 దాకా ప్రసంగానికి అడ్డు తగిలేవనుకో ఏం చేస్తారో? అసెంబ్లీ నుంచి బయటపడేస్తారు. చెప్పుకోవడానికన్నా ఉండేది కదా. అది కూడా కాదు, నేను వాకౌట్ చేస్తున్నాను. దేనికైనా నువ్వు వాకౌట్ చేసేదంటే ఏం ఉండదు. గవర్నర్ గారు ప్రసంగం జరుగుతూ ఉంటే వాకౌట్ చేస్తున్నాడు ఇక్కడ. అవునా?
నువ్వు ఎప్పుడు వాకౌట్ చేయాలి. ప్రభుత్వం ఏదైనా ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించి మీ వాదనలు వినలేనప్పుడు మీరు రచ్చ చేశారనుకో, రచ్చ చేసినప్పుడు మీ వాదనలు వినలేనప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నేను వాకౌట్ చేస్తానని చెప్పేసి అప్పుడు వాకౌట్ చేశానుకో, అదొక విధానం, అదొక పద్ధతి. ఏమీ లేదు, చేతిలో రైట్టుకుని వెళ్ళిపోతున్నాడు, నేను వాకౌట్ చేస్తున్నానని చెప్పేస్తాను. ఆ మాత్రానికి అసెంబ్లీకి వెళ్ళాలా, ఆ కూడా మందన వేసుకొని, ఆ గొర్రె మందిని వేసుకొని వెళ్ళాలి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి. సిగ్గుపడి చక్కగా అసెంబ్లీకి వెళ్ళు. మళ్ళీ నువ్వు రోజు స్కూల్ పిల్లోడికి చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది నీకు. అసెంబ్లీకి వెళ్ళయ్యా. నేను రఘురామకృష్ణరాజు గారు అదే చెప్పాడంట కదా నీకు. సరే, ఆ సంగతి పక్కన మాట్లాడుకుందాం, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే రాజుగారిది చాలా విశాలమైన హృదయం మాట. ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టినా, సాగుగొట్టి చెవులు మూసేసినా సరే ఆయనకున్న మంచి మనసు ఏంటంటే అదొకటే. శత్రువు అయినా సరే, బద్ధ శత్రువు అయినా సరే వెళ్ళి పలకరించేస్తాడు ఆయన. చాలా సందర్భాల్లో చెప్పు, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవ్వరు ఉండరు, ఏ పూటగా ఆ పూట అని చెప్పేసి అని. అయితే మా రాజుగారిది సపరేట్ మాట, కొంచెం డిఫరెంట్ మాట. మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి. అవసరమైతే జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, చెవులో ఏదైనా మాట్లాడతాడు, అవసరం ఇంటికనే వెళ్తాడు, తప్పేం లేదు, అది మంచి పరిణామం, ఏం కాదని దాన్ని. ఇంక రాజుగారి సంగతి పక్కన పెట్టేయచ్చు. ఇంక ఇవన్నీ వదిలేసి జగనన్న చక్కగా అసెంబ్లీకి వెళ్ళి ఏం మాట్లాడాలి ఏంటనేది ఒకసారి వివరించు. మీ నాయకులతో మాట్లాడుకో, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుకో. మీ ఎమ్మెల్యేలతో మాట్లాడతావా లేదంటే ఇంకొకరు ఎవరితోనో మాట్లాడుకుంటావు, మాట్లాడి మన ఏ సబ్జెక్టు గురించి మాట్లాడాలి, మనం చేసింది ఏంటి, దాని గురించి చెప్పే ప్రయత్నం చేయి. వీడు అసెంబ్లీకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొట్టేస్తున్నాడు తెలుసా? ఇవాళ రేపు ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ప్రస్తావన వచ్చింది, అసెంబ్లీలో మాట్లాడతారు. గత ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది అనేది క్లియర్గా ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తుంది. దానికి కౌంటర్ చేయలేడు ఇక్కడ, దానికి కౌంటర్ చేయలేడు జగన్మోహన్ రెడ్డి, చెయ్యలేడు, సమాధానం ఉండదు. ఏం చేసావో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అంటే దానికి సమాధానం చెప్పలేడు. ఇవాళ వాకౌట్ చేస్తున్నాను, నేను అసెంబ్లీకి రాను, ఢిల్లీలో ధర్నా చేస్తాను అనేది అందుకే. ఏంటి బతికెట్టుకుని ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసాడా? అధికారంలో ఉండి ఏ రోజు పని నోరు తెరిచి అడిగిన పాపాన్ని పోలేదు, కానీ వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట ఇక్కడ వెళ్ళలేక. రాష్ట్ర సమస్యల గురించి కాదు మనం ధర్నాలు చేసి, దేని గురించి అంటే అర్జెంటుగా రాష్ట్రపతి పరిపాలన చేయాలా, ఎందుకు నిన్ను ముఖ్యమంత్రిని చేసేయాలని చెప్పి పెట్టుకో. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అనే నన్ను అర్జెంటుగా ముఖ్యమంత్రిని చేసేయండి రాష్ట్రానికి, నేను మళ్ళీ పరిపాలించేస్తాను అని చెప్పేసి ధర్నా చేసి సిగ్గు వస్తుంది. సిగ్గుపడు, ఇంకా ఈ పనికిమాల మాటలు మానే. నిన్ను చూసి ఎవ్వడో భయపడ్డావు, నిన్ను ఎవ్వడో లెక్క చేయడు, నువ్వు వృధా ప్రయాస అంతే. పెద్ద పెద్ద కేకలేయడం తప్ప నువ్వు చేసేది సచ్చేది ఏమి ఉండదు. అలాంటి పనికిమాల మాటలు మానేసి చక్కగా అసెంబ్లీకి వెళ్ళి చర్చించు, వాదన చెయ్యి, మాట్లాడు. నువ్వేం పీకి పొడిచేవో అక్కడ ఇవాళ చెప్పేస్తారు, ఇవాళ రేపట్లో తెలిసిపోద్ది. నీకు గత 5 ఏళ్ల పరిపాలన ఎంత దరిద్రంగా ఉంది, ఎంత బాగుంది అనేది ఇవాళ తెలిసిపోద్ది నీకు. తొందరపడమాక, కంగారు పడితే అన్నీ ఇలాగ ఉంటాయి. వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ముందు